హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు నుండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలయ్యింది. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ప్రాసెసింగ్ ఎలా మొదలు పెట్టాలి, రిజిస్ట్రేషన్ చేసే ముందుగా మనం ఏం చేయాలి అనేది ప్రతి స్టూడెంట్కి కూడా ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చెప్పినా పదే పదే కూడా మిస్టేక్ చేస్తుంటారు. ఎప్పుడైనా కౌన్సిలింగ్కి వెళ్ళే ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ని ఒకసారి పూర్తిగా చదువుకొని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు మీరు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ గురించి కానీ, లేకపోతే సీట్ అలాట్మెంట్ గురించి కానీ, మెడికల్ కళాశాలలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ విధంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది, ఆల్ ఇండియా కౌన్సిలింగు మరియు స్టేట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని రౌండ్లు సీట్ అలాట్మెంట్ ఉంటుంది, వీటన్నిటిపైన మరియు రిజర్వేషన్ల పైన మీకు పూర్తి డీటెయిల్స్ అనేటివి ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా చూసుకోండి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియా కౌన్సిలింగు ఎవరైనా చేసుకోవచ్చా, లేకపోతే పర్టికులర్ పర్సన్స్ మాత్రమే, టాపర్స్ మాత్రమే చేసుకోవాలా అని చాలామంది సందిగ్ధంలో ఉంటారు. ఎందుకంటే ఈరోజు రిజిస్ట్రేషన్ మొదలయ్యింది కౌన్సిలింగ్కి అని అంటే, సార్ నేను స్టేట్ కౌన్సిలింగ్లో చేసుకుంటా, లేదు సార్ నాకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అక్కర్లేదు అంటారు. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మనం చెప్తే కూడా. దయచేసి అలాంటి పొరపాటు చేయకండి. ఎందుకంటే ప్రతి మెడికల్ కళాశాలలో 15% ఆల్ ఇండియా కోటా సీట్లలో దేశం నుండి ఏ నలుమూల నుండి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అది కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రతి మెడికల్ కళాశాలలో ఉన్న సీట్లలో 15% సీట్లు మీకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. జనరల్గా ఏమంటే ఆ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో చాలామంది పాల్గొరు. కాబట్టి పక్క రాష్ట్రం నుండి, ఎక్కడో రాజస్థాన్ నుండి, మధ్యప్రదేశ్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుండి వచ్చి మన రాష్ట్రాలలో ఆల్ ఇండియా కోటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు, రంగరాయ, కర్నూలు, ఎస్వి మెడికల్ కాలేజ్ లాంటి టాప్ కళాశాలల్లో ఏపీలో, అదేవిధంగా గాంధీ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ ఇలాంటి టాప్ కళాశాలల్లో తెలంగాణలో చాలా వరకు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే ఎక్కడి నుండో నార్త్ ఇండియా నుండి వచ్చిన విద్యార్థులు దాదాపు 40 సీట్లు ఉంటే 40 సీట్లలో 38 మంది ఉంటున్నారు వాళ్ళే. అదే మన రాష్ట్రం విద్యార్థులు కూడా పోటీ పడితే ఆ 40 మందిలో దాదాపు 20-25 మంది మన రాష్ట్రం విద్యార్థులు కన్నా జాయిన్ అయితే ఆ 25 సీట్లు ఇంకొక విద్యార్థికి, మన రాష్ట్రంలో విద్యార్థికి వస్తాయి కదా. దయచేసి ఆ ఆలోచన చెయ్యండి అని ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నాను. విద్యార్థులు ఎట్లా చాలామంది వినరు మనం చెప్తే. తల్లిదండ్రులు చెప్పి ఒప్పించండి. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ సీటు దాదాపు కూడా మార్కెట్ వాల్యూ 1.5 కోటి. సీటు రాకపోతే డబ్బున్నోళ్ళు జాయిన్ అవుతారు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనం 10,000 రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది అని మనం అనుకుంటే చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సేమ్ మార్కు వచ్చి, సేమ్ మార్కులో ముందున్న అభ్యర్థికి సీటు వచ్చి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి సీటు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు రిజిస్ట్రేషన్కి స్టేట్ కౌన్సిలింగా, ఆల్ ఇండియా కౌన్సిలింగా అని నిర్ణయించుకునే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా దాదాపు ర్యాంకర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీ విద్యార్థులు 490-500 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోండి. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా కూడా మనం మంచి కళాశాలలు ఉంటే అన్నీ అప్లై చేసుకోండి.
మన రాష్ట్రంలో వస్తే సంతోషం. ఎందుకంటే మంచి కళాశాల రాదు కదా సార్ అని అంటారు. ఆ మంచి కళాశాల రాదు అని మీరు అనుకుంటారు, కానీ నార్త్ ఇండియా వాడు ఆ మంచి కళాశాలలో జాయిన్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ 600 మార్కులు వచ్చిన విద్యార్థి ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోడు. ఓన్లీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ కళాశాలను మాత్రం సెలెక్ట్ చేసుకుంటాడు. మిగతా ఏపీలో టాప్ కళాశాల ఆంధ్ర, రంగరాయ, గుంటూరు, కర్నూలు, ఎస్వి మెడికల్ కాలేజ్, నెల్లూరు, ఒంగోలు కూడా ఇప్పుడు అవి టాప్ కళాశాలలు. దీంట్లో సీట్ రావాలంటే చాలా చాలా కష్టం మన స్టేట్ కౌన్సిలింగ్లో కూడా. కాబట్టి వాళ్ళు మేము స్టేట్ కౌన్సిలింగ్లో వెళ్తాం, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మాకు సీట్ రాదు కదా అని అంటారు. అలా అనుకోవద్దండి. అదే 600 మార్కులకి ఈసారి 600, 520 మార్కులు వచ్చిన విద్యార్థులు నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి పాగా వేస్తారు మన రాష్ట్రాల్లో. కాబట్టి టాపర్స్ ప్రతి ఒక్కరూ కూడా స్టేట్ కోటాలో మనం సీట్ సంపాదించుకుందాం అని కాకుండా మీరు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ కళాశాలలు, జిప్మర్ కళాశాలలు ఎలా అయితే ప్రయారిటీ పెట్టుకుంటారో ఆ ప్రయారిటీని ఏపీలో, తెలంగాణలో ఆ మెడికల్ కళాశాలలో ఆయా రాష్ట్రాల వాళ్ళు ఏపీ విద్యార్థులు ఏపీలోను, తెలంగాణ విద్యార్థులు తెలంగాణలోను, లేకపోతే తెలంగాణ విద్యార్థులు ఏపీలో, ఏపీ విద్యార్థులు తెలంగాణలో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి. చాయిస్ ఫిల్లింగు రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్ ఇండియా కోటాలో మొదలయ్యింది. 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 13వ తేదీ నుండి స్టేట్ కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఇంకా గవర్నమెంట్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రాలేదని, దానివల్ల ఇంకా స్టేట్ కౌన్సిలింగ్లో డేట్ అనౌన్స్ చేయలేదు. ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 12వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా 3 గంటల వరకు ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ అంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ రేపటి నుండి ఉంటుంది అన్నమాట. 6వ తేదీ నుండి ఉంటుంది. 6వ తేదీ నుండి 12వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. 13 నుండి 16 వరకు వచ్చేసి వెరిఫికేషన్స్ ఉంటాయి. 17వ తేదీ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. 18 నుండి 22వ తేదీ వరకు, ఆగస్టు 22వ తేదీ వరకు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. 23వ తేదీ జాయిన్ అయిన విద్యార్థుల యొక్క లిస్టు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి, ఎంసీసీకి ఫార్వర్డ్ చేస్తారు డేటాని. ఆడికి మొదటి రౌండు ఆగస్టు 23వ తారీఖుకి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసి 13వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. అది కూడా 5 రోజులు 6 రోజులు ఇస్తాడు రిజిస్ట్రేషన్. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం ఫలానా సర్టిఫికేట్లన్నీ సిద్ధంగా ఉంచుకోండి అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఏ సర్టిఫికేట్లు కావాలన్నది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. మీ ఇంట్లో కానీ మీకు అనుభవం ఉంటే మీ ఇంట్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ, లేకపోతే బయట నెట్ సెంటర్లో కానీ, లేకపోతే మీ కళాశాలలో కానీ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది కూడా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందుగా మీ సర్టిఫికేట్లన్నీ కూడా కరెక్ట్గా సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్లో మీరు పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మీరు సర్టిఫికేట్లు స్టేట్ కౌన్సిలింగ్కి ఏదేది పెట్టుకున్నారో అది అట్లే కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా మీరు అది అట్లే మెయింటైన్ చేయండి. కళాశాలలో జాయిన్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఆ ఫైలు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక ఫైలు, తర్వాత జిరాక్స్ కాపీస్ 3 సెట్లు, అవి అలాగే మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రిజిస్ట్రేషన్ కాడ ఏం అవసరమవుతాయో అవి ఆ డాక్యుమెంట్లు ఇవ్వండి. తర్వాత జాగ్రత్తగా అక్కడి నుండి ఆ సర్టిఫికేట్లన్నీ మర్చిపోకుండా జాగ్రత్తగా తీసుకోండి. స్కాన్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను స్కాన్ చేసి పెట్టుకోమన్నా పీడిఎఫ్ ఫైల్స్ నీట్గా స్కాన్ చేసుకోమన్నాను. ఏమాత్రం బ్లరర్స్ ఉన్నా, అది కనబడకుండా ఉన్నా మళ్ళీ వెరిఫికేషన్లో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ పేరు కనబడదు ప్రయారిటీ లిస్టులో. మళ్ళీ సెకండ్ టైం మీరు
పంపించాల్సి ఉంటుంది, హెల్త్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, కాల్ సెంటర్తో మాట్లాడాల్సి ఉంటుంది, టెన్షన్లు ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి మరోసారి ఇప్పటి వరకు కూడా ఎవరైతే సర్టిఫికేట్లు స్కాన్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి. ఒక పీడిఎఫ్ ఫైల్గా తయారు చేసుకుని వాట్సాప్లో ఒక సేవ్ చేసుకోండి. వాట్సాప్లో కానీ ఇంక దేంట్లోనా కానీ డ్రైవ్లో కానీ. తర్వాత అవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేయటం, వాళ్ళకి ఫార్వర్డ్ చేయటం. వాళ్ళ వాట్సాప్కి ఇంటర్నెట్ సెంటర్లో అయితే ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ ఉన్న సర్టిఫికేట్లన్నీ కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు స్కాన్ చేయాల్సిన పని ఉండదు, ఇమీడియట్లీ వాళ్ళు అప్లోడ్ చేసేస్తారు. కాబట్టి సర్టిఫికేట్లన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా తీసుకెళ్ళటం, అక్కడ ఆ సర్టిఫికేట్లు అవసరమైతే ఓపెన్ చేయటం, అవసరం లేకపోతే ఈ సెల్లో ఉన్న మొబైల్లో ఉన్న స్కాన్ చేసిన కాపీలనే వాళ్ళకి ఇవ్వటం వాట్సాప్కి, వాళ్ళు అట్లే అప్లోడ్ చేసేస్తారు. ఆ పనే చేయండి. అవసరం లేకపోతే ఆ బ్యాగ్ అట్లే చేతులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సర్టిఫికేట్లు అక్కడికి వెళ్ళటం, ఆ సర్టిఫికేట్లన్నీ ఓపెన్ చేసేయటం, ఆడ కొన్ని సర్టిఫికేట్లు మిస్ అయిపోవటం, దయచేసి ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఇలాంటివి చాలా చాలా సమస్యలు తలెత్తుతుంటాయి. మీరు సర్టిఫికేట్లు ఇంటర్నెట్ సెంటర్లో ఇస్తారు, అతను ఒకటో రెండో మిస్ చేసేస్తాడు, ఫార్వర్డ్ చేయడు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఒకటి ఫార్వర్డ్ చేయబోయి ఇంకొకటి సేమ్ దీంట్లో మళ్ళీ ఫార్వర్డ్ చేసి ఉంటాడు, వెరిఫికేషన్లో పలానా సర్టిఫికేట్ లేదు అని వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్స్ స్కానింగ్ అయితే అన్నీ సెట్ అతనికి ఇస్తే 1 by 1 అతను ఫార్వర్డ్ చేస్తాడు. సేవ్ చేసేటప్పుడు కూడా ఫైల్ని పీడిఎఫ్ ఫైల్ని ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, తర్వాత మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్, సిగ్నేచర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి మీ థంబ్ ఇంప్రెషన్తో సహా. కాబట్టి ఆల్ ఇండియా కోటాలు దయచేసి టాపర్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు అప్లై చేయండి. ఓబీసీ విద్యార్థులు కూడా చాలామంది ఓబీసీ సర్టిఫికెట్ తీసుకుని ఉండరు. మాకు ఆల్ ఇండియా కోటా సీట్ రాదులేండి, మేము స్టేట్ కోటాలో అప్లై చేస్తుంటాం. దయచేసి అలా చేయకండి. 500 మార్కులు పైన ఉన్న వాళ్ళు 90,000 మంది మాత్రమే ఉన్నారు. 600 మార్కులు పైన ఉన్న వాళ్ళు 10,000 మంది మాత్రమే ఉన్నారు. 630 మార్కులు పైన ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారు. 1,400 మంది 1,500 మంది ఉన్నారు అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా 630 మార్కులు ఉన్న వాళ్ళు 2,000 చిల్లర 3,000 లోపలే ఉన్నారు. 650 మార్కులు ఉన్న వాళ్ళు 1,400 మంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఆచితూసి ఓబీసీ సర్టిఫికేట్ కూడా తీసుకుని వాళ్ళు తీసుకుని ఆల్ ఇండియా కోటాలో మీరు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే నార్త్ ఇండియా విద్యార్థులు వచ్చి ఏదైతే మీ కళాశాలలో మీరు స్టేట్ కోటాలో ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కళాశాల మొదటి ప్రయారిటీ పెట్టుకుంటే మీకు ఆ కళాశాలలో సీట్ వస్తుంది. దానికన్నా ముందు ఎయిమ్స్ కళాశాలలో పెట్టుకోండి. దాని తర్వాత స్టేట్ కోటాలో మీరు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కళాశాల ప్రయారిటీ తీసుకోండి అని నేను చెప్తున్నాను. స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్న కళాశాలలే మీరు ప్రయారిటీ తీసుకుని ఆ కళాశాలలోనే మీకు ఆల్ ఇండియా కోటాలో సీటు సంపాదించుకుంటే మరో 4 విద్యార్థులు మీ ద్వారా సీట్లు సంపాదించుకుంటారు. ఆల్ ఇండియా కోటాలో 38 మంది నార్త్ ఇండియా నుండి వచ్చే విద్యార్థుల్లో సగం మంది మీరు కాండి. మినిమం సగం మంది అయినా కనీసం మీరైతే బాగుంటుందని నా కోరిక. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషను, రాత్రి 11 గంటల వరకు చాయిస్ లాకింగ్ ఆప్షన్ ఉంటుంది. 6వ తేదీ నుండి చాయిస్ ఫిల్లింగ్ అంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ 6 నుండి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్కడ సర్టిఫికేట్లని జాగ్రత్తగా మీ సర్టిఫికేట్లను కాపాడుకోండి. నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోండి. చెప్పిన జాగ్రత్తలన్నీ ఆచితూచి పాటించండి. మిమ్మల్ని మీరు కళాశాలలో జాయిన్ అయ్యేంత వరకు శ్రద్ధతో టెన్షన్ లేకుండా మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోండి.